ఆస్ట్రేలియాలో ఒక కీలకమైన అంటే ఇప్పటికి రైటిస్ట్ పార్టీలు అంటే లెఫ్టిస్ట్ పార్టీలు అంటే కమ్యూనిస్టులు వాళ్ళు ఇప్పుడు రష్యా, చైనా, ఉత్తర కొరియా ఇట్లాంటి చోట్ల గెలుస్తుంటే అదే సమయంలో రైటిస్ట్ పార్టీలు ఇప్పుడు అమెరికాలో ట్రంప్ అంటే రైటిస్ట్ పార్టీ అదే సమయం అంటే పెట్టుబడిదారీ విధానాన్ని సమర్థిస్తూ సంప్రదాయాలు గౌరవించేటటువంటి ఇటలీలో జార్జియా మెలోనీ లాంటి వాళ్ళు గెలవడం ఇది చూసాం. అదే సందర్భంలో మళ్ళీ బ్రిటన్లో వచ్చేటప్పటికి లెఫ్టిస్ట్ అయినటువంటి స్టార్మర్ లాంటి వాళ్ళు గెలుచుకొచ్చారు. అంటే అక్కడేమో వీళ్ళు గెలుచుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఆస్ట్రేలియాలో రూటు మారుతోంది. ఎందుకంటే ఫ్రాన్స్లో ముందు రైటిస్టులకి అనుకూలంగా వస్తే దాన్ని చెడగొట్టేటటువంటి ప్రయత్నంలో సక్సెస్ అయ్యారు. సోరోస్ టీమ్ అట్లాంటి వాటిలో సక్సెస్ అవుతుంది. ఆస్ట్రేలియాలో వచ్చేటప్పటికి తాజాగా రైటిస్ట్ పార్టీ ఘన విజయం సాధించింది. ఆస్ట్రేలియన్ సెనేట్ ఫ్యాసిస్ట్ సోషల్ మీడియా మిస్ఇన్ఫర్మేషన్ బిల్లుని అంటూ ఓ పక్కన తిరస్కరించుతున్నటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి డిజైన్స్ ఒకటి హైలైట్ చేస్తున్నారు. ద రైట్ వింగ్ ఫ్రీడమ్ పార్టీ ఇన్ ఆస్ట్రేలియా జస్ట్ వాన్ ఎ ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఇన్ రీజనల్ ఎలక్షన్స్. దే గాట్ 34.8% ఆఫ్ ద ఓట్స్. దిస్ పార్టీ హ్యాస్ క్యాంపెయిన్ అగెన్స్ట్ ద వోక్ ఎజెండా. ఏదైతే ఇంతకుముందే చెప్పుకున్నాం, పుట్టినప్పుడు ఏ జెండర్ అంటే ఆడ మగ అని మాట్లాడుకోకూడదు, పెరిగే క్రమంలో వాళ్ళు ఆడవాళ్ళగా పెరగాలంటే ఆడవాళ్ళగా పెరగాలి, అవసరమైన సెక్స్ మార్పిడి చేయాలి, లేదా మగవాళ్ళగా పెరగాలని అమ్మాయిలు అనుకుంటే వాళ్ళని సెక్స్ మార్పిడి చేయాలని ఫీల్ అయ్యేటటువంటి ఓకిజం లాంటి దాన్ని వ్యతిరేకించేటటువంటి పార్టీని అక్కడ అధికారంలోకి తీసుకొచ్చారు.